హైదరాబాద్లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కొండాపూర్లో మైండ్ స్పార్క్, మాదాపూర్లో ప్రిడిక్షన్ పేరుతో ఏర్పాటైన కంపెనీ నిరుద్యోగులను నిండా ముంచింది. మెడికల్ కోడింగ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి మెంటర్ శ్రీకాంత్ జోషి పరారయ్యాడు. శ్రీకాంత్ జోషి మాటలు నమ్మి ఒక్కో నిరుద్యోగి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వారు సుమారు 100 మంది రోడ్డున పడ్డారు. మాదాపూర్లోని క్యాపిటల్ పార్క్ దగ్గర బాధితులు ఆందోళన చేశారు. తమ వద్ద డబ్బులు తీసుకుని మోసగించిన శ్రీకాంత్ జోషి, దిలీప్ శివారెడ్డిపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెడతాను అని చెప్పి ల్యాగ్ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా ఆగస్టులో పెట్టాల్సిన ఎగ్జామ్ డిసెంబర్ దాకా తీసుకొచ్చారు. నవంబర్ 29కి మమ్మల్ని రమ్మన్నారు. మేము కాల్ చేసాం, సార్ మేము ఇలా వస్తున్నాం అది ఇది అని చెప్తే రండి స్లాట్స్ కూడా బుక్ చేస్తాను అన్నీ చెప్పారు. చెప్పి నైటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారి. ఇక్కడ కంపెనీకి వచ్చినాక సీఈఓకి నాకేం సంబంధం లేదు అది ఇది అని మాట్లాడారు. కానీ సీఈఓ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనేసి మాకు ఈ కంపెనీ నుంచి వెళ్ళాక ప్రూఫ్స్ అన్నీ వచ్చాయి. సీఈఓ చెప్తే గ్రూప్లో పెట్టారు, సిపిసి ఇట్లా ట్రైనింగ్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి అది ఇది అని చెప్తానే మేము ఆ కంపెనీని నమ్మి మైండ్ స్పార్క్ మంచిగా చెప్తున్నారు కదా అని నమ్మి మాత్రమే జాయిన్ అయ్యాం. కానీ సీఈఓ కూడా మొన్న వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, మళ్ళీ మా ప్రూఫ్స్ అన్ని దొరికినాక అందులో వేరే ఉంది. పిఎస్కి కూడా వెళ్ళాం, కంప్లైంట్ కూడా ఇచ్చాం. మెడికల్ కోడింగ్ అంటే ఫ్యూచర్ మంచి ఉంటుంది